హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక చిన్న సింపుల్ రెసిపీతో వచ్చాను. అదే జీరా రైస్ అండి. మనకు డైజెషన్ ఉన్నప్పుడు కానీ ప్రాబ్లం, ఎక్కడికన్నా తొందరగా వెళ్ళేటప్పుడు చేసుకోవాలి అనుకున్నా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే జీరా రైస్ ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. వేసుకున్న తర్వాత మన రైస్కి చూసుకొని జీరా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అట్లా జీరా వేసి కొంచెం లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేయండి. అది చిప్పట్లాడితే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టేస్తుంది. ఆ తర్వాత మన రైస్కి బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అది బాగా చిన్నగా లో ఫ్లేమ్ మీదనే బాగా రోస్ట్ చేసుకోండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ రైస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, అది కొంచెం చల్లగా అవ్వడానికి. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఆనియన్, చిల్లీ వేసుకుంటున్నాను. ఆనియన్ ఆప్షనల్ అండి, మా ఇంట్లో తింటారు కాబట్టి నేను వేసుకుంటున్నాను. చిల్లీ ఒకటి చాలు, కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి, కొంచెం సాఫ్ట్ అయిపోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చేసి. ఆనియన్, చిల్లీ బాగా రోస్ట్ చేసుకోండి. అంత లో ఫ్లేమ్నే చేసుకోండి, ఎందుకంటే మన జీరా మాడిపోతే జీరా రైస్ టేస్టే చేంజ్ అయిపోతుంది కాబట్టి. జీరా వేసుకున్నాం ముందే కాబట్టి, సో నిదానంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీదనే కలుపుతూనే ఉండండి, కొద్దిసేపు బాగా రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేను కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను, అదే కరివేపాకు. నెక్స్ట్ అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ మిక్సింగే ఉంటుందండి, ఎందుకంటే మన జీరా మాడిపోకూడదు, అందుకని. జీరా మాడిపోకూడదు, అలానే మన ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, దానికోసం అని ఎక్కువ మిక్స్ చేస్తూనే బాగా కలుపుకుంటానండి. నాకు దీంట్లో క్యాష్యూస్ అవి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, అందుకే మా ఇంట్లో పిల్లలు దీంట్లో క్యాష్యూస్ వేస్తే ఇష్టంగా తింటారని నేను ఆల్రెడీ క్యాష్యూస్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాష్యూస్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అందుకే నేను ఆనియన్స్ హాఫ్ ఫ్రై ఉన్నప్పుడే వేసాను, బికాజ్ ఆనియన్స్ ఫ్రై అవుతాయి, కలర్ చేంజ్ అవుతాయి, క్యాష్యూస్ కూడా కలర్ చేంజ్ అవుతాయి అని. బాగా మిక్స్ చేస్తూనే చేసుకోండి, ఎందుకంటే ఏది మాడిపోయినా మన రైస్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, జీరా రైస్ కాబట్టి. నెక్స్ట్ నేను నా రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకోండి, రైస్లో వేసుకుంటే అంతా కలిసి ఉంటుంది, కలవదు, అందుకే ఇక్కడే యాడ్ చేసుకోండి. కొంచెం చూడండి, ఇప్పుడు నా ఆనియన్స్, క్యాష్యూస్ కలర్ మారినాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1 కప్ రైస్ తీసుకొని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ అంతా పొడి పొడిగా అయిన తర్వాత, పొడి పొడిగా అయిన రైస్ వేసుకుంటేనే బాగుంటుందండి, లేదంటే వేడి మీద వేసుకుంటే అదంతా ముద్ద ముద్ద అయిపోతుంది. సో అంతా కలిపేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే జీరా రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఆ ఫ్లేవర్ని మనకు ఎన్హాన్స్ చేస్తుంది మనం తిరువాతలోనే. సో బాగా మిక్స్ చేసేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని కొంచెం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్గా ఉంటే మన జీరా రైస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అంతా రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్ అండి. చూడండి నేను ఎంత బాగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖుష్లూ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్ అండి.